పిల్లలకు సోషల్ మీడియా పూర్తిగా బ్యాన్ అవుతుందా? ఆస్ట్రేలియా తరహాలో భారత్ కూడా కొత్త చట్టం తీసుకురాబోతుందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్ గంటల తరబడి సోషల్ మీడియా ఇది ఇప్పుడు చాలా కుటుంబాలలో కనిపించే సాధారణ దృశ్యం. కానీ ఇదే అలవాటు పిల్లల మానసిక ఆరోగ్యం, చదువుల ప్రవర్తనపై ప్రభావం చూపుతుందనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా కీలక మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 16 ఏళ్ల పిల్లల్లో సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనిపై ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఈ చర్చలకు ప్రధాన కారణాలు ఒకటి, ఆస్ట్రేలియాలో తీసుకున్న నిర్ణయం. అక్కడ ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లల్లో సోషల్ మీడియా వేదికలను ఉపయోగించకుండా ఉండేలా చట్టపరమైన చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసించినట్టు సమాచారం. ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ వ్యసనం, మానసిక ఒత్తిడి, అనుచిత కంటెంట్ ప్రభావం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అందుకే పిల్లల డిజిటల్ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఆస్ట్రేలియాలో అమలుకి వస్తున్న నిబంధనల ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థల వినియోగదారుల వయస్సు నిర్ధారించే వ్యవస్థల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించకపోతే జరిమానాలను కంపెనీలకే విధిస్తారు. పిల్లలు లేదా వారి తల్లిదండ్రులపై నేరుగా చర్యలు ఉండవు. ప్రపంచంలోని మరికొన్ని దేశాలు కూడా ఇలాంటి నిబంధనలపై చర్చిస్తున్నారు. పిల్లల ఆన్లైన్ భద్రతను మెరుగుపరచడం, టెక్ కంపెనీల బాధ్యతను పెంచడం, డిజిటల్ వేదికలను మరింత సురక్షితంగా మార్చడం అనే లక్ష్యాలతో ఈ చర్యలు పరిశీలిస్తున్నారు. అయితే భారత్లో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇది చర్చల దశలో మాత్రమే ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిపుణుల అభిప్రాయాల, వివిధ సంస్థల సూచనలు, సాంకేతిక అంశాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలైతే సోషల్ మీడియా వేదికల్లో వయస్సు నిర్ధారణ విధానాలు మరింత కఠినం అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో పిల్లల డిజిటల్ భద్రతకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు కూడా రావచ్చు.